వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. 120 సంవత్సరాల తర్వాత విజయవాడకి అత్యంత ప్రమాదకరమైన వరద ముంపు అయితే వచ్చింది. సో ఇలాంటి విపత్కర సమయంలో ఒక అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడ ప్రజల్ని కేవలం 4 రోజుల్లోనే మళ్ళీ మామూలు స్థితికి తీసుకొని వచ్చారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కదా మనకు కావాల్సిందని చెప్పి కూడా ప్రజలు కూడా అంటూ ఉన్నారు. సో ఎందుకంటే 73 సంవత్సరాల వ్యక్తి ఆ ఫ్లడ్స్లో నడుచుకుంటూ ప్రతి కుటుంబాన్ని పలకరించుకుంటూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారిని చూసి అధికార యంత్రాంగం కూడా 24 గంటలు అక్కడే తిష్ట వేసి పనులు చేయటం. మరో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కంపెనీస్ కావచ్చు, ఎంఎస్సీ కంపెనీలు కావచ్చు, భారీ విరాళాలు కూడా తీసుకొని వచ్చి ప్రజలకు ఎప్పటికప్పుడు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందించడం కూడా జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు 73 సంవత్సరాల్లో ఆయన చేస్తున్న పనిని కూడా అందరూ అభినందిస్తున్నారు. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడటానికి జెనెక్స్ అమర్ గారు ఉన్నారు, సిబిఎన్ ఫోరం ఫౌండర్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. సిబిఎన్ పదవి వింటేనే మీరు సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేసి కూడా దాదాపు 2 years అవుతుంది అనుకుంటా. 1 year అవుతుంది. సో చాలా యాక్టివ్గా పనిచేశారు. కానీ ఈసారి ఒకటి, మీ సిబిఎన్ ఫోరం ఎందుకు విజయవాడ వెళ్ళి ఆ ఫ్లడ్స్ వచ్చిన ప్రాంతానికి వెళ్ళి మీరు సహాయ సహకారాలు అందించలేదు అంటే మీరు ఏం చెప్తారు? డూ థింక్ వీ నీడ్ ఏపీకి మనం అవసరం అనుకుంటున్నారా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దాకా బాబు గారు రావాలని చెప్పేసి మా ఆలోచన, అందరి ఆలోచన అది. బాబు గారు వచ్చారు, మీరు చూశారు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు వన్ మ్యాన్ షో ఎంత యాక్టివ్ చేశాడు. ఎంత ఫైర్ ఇంజన్స్ మొత్తం ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లోంచి ఫైర్ ఇంజన్స్ తెప్పేయటము, అందరినీ కార్మికుల్ని, మున్సిపల్ కార్మికులు అందరినీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి విజయవాడ పిలిపేయటము, మినిస్టర్స్, కార్యకర్తలు అందరూ విజయవాడలో ఉండి లైక్ ఏ బేబీ విజయవాడని ఎలా 3 days 4 daysలో మళ్ళీ నార్మల్ చేశారు. మనం చేస్తానికి ఛాన్స్ ఇవ్వరు బాబు గారు. అదే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, చాలామంది వచ్చి చేశారు. మీరు ఇంత యాక్టివ్గా ఉండే అమర్ గారు రాలేదని ఒక మాట వినిపిస్తున్న మాట బయట నుంచి. మన సైడ్ నుంచి డొనేషన్స్, బాబు గారికి డొనేషన్స్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి చాలా మన సైడ్ నుంచి డొనేషన్స్ వెళ్ళాయండి మన సైడ్ నుంచి. ఎందుకంటే బాబు గారికి కావాల్సింది ఈ టైంలో స్టేట్కి కానీ బాబు గారు గవర్నెన్స్ కానీ కావాల్సింది ఆర్థిక సహాయం తప్పించి హెల్పింగ్ హ్యాండ్స్ కాదండి. ఎందుకంటే బాబు గారికి మనకన్నా వెల్ బ్యాలెన్స్డ్, వెల్ ప్లాన్డ్గా వితిన్ సెకండ్స్, అవర్స్లో, వితిన్ డేస్లో మొత్తం నార్మల్ చేయగలిగే శక్తి, ఆలోచన అంతా బాబు గారు చేయగలుగుతారండి. అది సో ఇక్కడుండి మీరు ఎలా మీ టీంని అక్కడ యాక్టివ్ చేశారు? అదండి, దానికి కావాల్సిన ఏదైతే విరాళాలు లైక్ కార్పొరేట్ కంపెనీస్ మీరు చెప్పినట్టు మా ఫ్రెండ్స్ కానీ లేదంటే కంపెనీస్ కానీ అన్నీ డైరెక్ట్ బాబు గారికి చెక్స్ పంపించటము, అవన్నీ చేసామండి. ఎందుకంటే మనం చేసే అవసరం లేదు అక్కడ. ఎందుకంటే బాబు గారికి కావాల్సింది ఆర్థిక సహాయం కానీ, ఎందుకంటే బాబు గారిని ఎవరు డిఫీట్ చేయలేరండి. ఎందుకంటే విమర్శగా మాత్రమే తీసుకోవచ్చా? ఏదండి, ఒక విమర్శగానే చూడవచ్చు అంటారు అది? అంతే కదా. సో 120 సంవత్సరాల తర్వాత విజయవాడకి అంత పెద్ద వరద రావటం మళ్ళీ ఇప్పుడే. సో ఇలాంటి విపత్కర సమయంలో 73 సంవత్సరాల వ్యక్తి, మరొక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, సో ఆయన ప్రజల్లోకి వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఆయన చేసే ప్రయత్నం ఈయన ఫీల్డ్లో ఉండి ఈయన. సో ప్రజల కోసం నిలబడ్డ తాపత్రయం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే ప్రజలు కూడా ఒక టైంలో అనుకున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సింది అని చెప్పి. ఒక అనుభవం నాయకుడు ఉంటే ఎంత తొందరగా కోలుకోవచ్చు ప్రజలు ప్రత్యక్షంగా ఆయన చూపించారు. ఎగ్జాంపుల్ అదే కదండి. ఏ స్టేట్ అయినా చూసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. వ్యవస్థ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఆల్రెడీ లాస్ట్ 2014 ఆ టైంలో, లాస్ట్ గవర్నమెంట్ టైంలో టీడీపీ, వైజాగే ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు చూసారు, ఇప్పుడు విజయవాడ మొత్తం స్టేట్లో ఉన్న అందరినీ ఏదైతే రిసోర్సెస్ అక్కడ కావాలో, పరిస్థితులు చక్కబెడటానికి ఏదైతే కావాల్సిందో లైక్ వాటర్ కానీ, మిల్క్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మీరు చూసారు నిత్యావసరం పంపిణీ చేయడానికి వెహికల్స్ అన్నీ కిలోమీటర్లు బారులు తిరిగినాయి.
అంటే ప్లాన్ వ్యవస్థ. ఎలా గ్యాదర్ చేశారు సార్ అప్పటికప్పుడు అంతా? మీరు చూసారు వెహికల్స్ కూడా యా, కిలోమీటర్ల కొద్ది లారీలు. అదే బాబు గారి స్ట్రెంత్ అండి. గవర్నెన్స్ చేసే విధానం, నడిపే విధానం, బాబు గారు చిటికే ఏకముందలనే అందరూ యాక్టివ్ అయిపోతారండి. అంటే భయం, ఏదైతే గవర్నెన్స్ నడిపే విధానము అదే బాబు గారి స్ట్రెంత్. అదే అందుకనే కదా మేము మా ప్రయత్నంగా బాబు గారు కావాలి, సీఎం కావాలి అని మేము పోరాడింది సంవత్సరం దానికోసమే. బాబు గారు సీఎం అయితే ఇంకా మనం చూడాల్సింది, మనం చేయాల్సింది ఏముండదండి. ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్ లైక్ ఏ బేబీ బాబు గారే చూసుకుంటారు. ఇంకా అంతకుమించి మనం చేసేది ఏముంటుందండి. దీనికన్నా ముందు మీ గురించి కూడా ఒక మాట మాట్లాడారు. బాబు గారిని అధికారంలో తీసుకొని రావడానికి మీ వంతుగా మీరు సివిఎన్ ఫోరం తోటి చాలా వర్క్ చేశారు, డే అండ్ నైట్ వర్క్ చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ అమర్ గారు ఎందుకో స్లో అయ్యారు. స్లో అనేది కాదండి, తీసుకురావటం వరకే స్లో అనేది కాదు, యాక్టివ్ గా పనిచేశారంటే మేము చూసాము. అంటే మా ఎజెండా, మా ఎజెండా సివిఎన్ ఫోరం ఎజెండా ఏం లేదండి. అంటే ప్రతిఫలం ఏదో తీసుకోవాలి, పదవులు ఏదో చేయాలి, ఏదో అడగాలి, తీసుకోవాలి, కలవాలి, అందరూ అదే అడుగుతారండి. మీరెందుకు రాజకీయ నాయకుల్ని కలవరు, మీరెందుకు వెళ్ళి బాబు గారిని కలవరు, మీరెందుకు వెళ్ళి, వాళ్ళ టైం మనం ఎందుకు వేస్ట్ చేయాలండి? వాళ్ళ అమూల్యమైన టైము, వాళ్ళకి మినిస్టర్లకు చేయాల్సిన పని చాలా ఉంది, బాబు గారికి చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయాలి? ఇప్పుడు అక్కడ ఏపీ ప్రజలకి కావాల్సింది బాబు గారు కావాలి కాబట్టి ఎలక్షన్స్ వరకు మనం అక్కడే ఉండి వర్క్ చేసాము. ఇప్పుడు మనం చేసాము, మనం వెళ్ళి మనం ఏదో కావాలి, అది కరెక్ట్ కాదు కదండి. కలవటం, మనం వాళ్ళ టైం వేస్ట్ చేయటము, మనం ఇప్పుడు మా బిజినెస్ మేము చేస్తున్నాము, ప్లస్ ప్రత్యక్షంగా కాకపోయినా ఇప్పుడు అంతా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాము. ఇప్పుడు పార్టీని ప్రజల్ని మధ్యలో ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీ అవుతుందండి. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ షార్ట్లీ, లాంచ్ చేస్తాం. అది అంటే గ్యాప్ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేస్తాం మేము. అవన్నీ అన్ని ప్లానింగ్ అవుతున్నాయి. షార్ట్లీ విల్ బీ కమింగ్ బ్యాక్ అండి. సో పక్క లోకేష్ గారు, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఆ ఫ్లడ్స్ నుంచి ప్రజలను ఎలా కాపాడాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రోజా గారు వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడటం, ఒక చోట ఒక వీడియో రిలీజ్ చేసి ఎంతవరకు దీన్ని తీసుకోవచ్చు? అంటే ఇట్లాంటి విపత్కర సమయంలో అంటే రాజకీయ కోణంలో చూసి మాట్లాడటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారని చెప్పి మనం వీడియో చూసాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ పరిపాలనలో ఏం చేయలేదండి. ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు జగన్ పరిపాలన చేసేటప్పుడే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి. దానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ, రైతులకు కానీ, లేదంటే అన్నీ కోల్పోయిన ఇల్లు కోల్పోయిన వాళ్ళకి అన్నీ అప్పుడే ఏం చేయలేదు. పదవిలో ఉన్నప్పుడే ఏం చేయలేదు. ఫండ్స్ రిలీజ్ చేయటము, ఆ ఫండ్స్ మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసుకోవటము, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవటము, అప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కనీసం ఏ ఒక్క నాయకులన్నా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ₹1,00,000 డొనేట్ చేశారా? ఏ నాయకులన్నా ఒక ఊరికి వెళ్ళి ఒక నిత్యావసర వస్తువులు డొనేట్ చేశారా? ఏ నాయకులన్నా ఒక్కళ్ళనన్నా దత్తత తీసుకొని కనీసం ఒక ఫ్యామిలీ కన్నా ఆర్థిక సాయం చేశారా? ఏం చేయలేదండి. అంటే లాజిక్ ఏంటంటే అండి, అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు జగన్ ఏమైనా చేశాడా? కనీసం ఒకళ్ళ ఆకలి తీర్చాడా? లేదంటే ఏం చేశారు చెప్పండి? మీరే ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏం చేయరండి. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఏంటంటే దే ఆర్ లైక్ దట్. మించి మనం మాట్లాడుకోవటానికి వేస్ట్ అండి. సో సమయం 3 అవుతుంది నైట్, అయినా కానీ ఆ వాటర్లో ఆయన చీకట్లో ఒక ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఆయన ఆ వాటర్లో తిరుక్కుంటూ ప్రజల్ని పలకరిస్తూ ఆ వయసులో ఎలా సార్ ఆయన ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఎప్పుడన్నా అంటే మీకున్న సర్కిల్ ఎప్పుడన్నా అడిగారు అసలుకి ఏంటి అనేది? సరే, ఇండియాలో ఉన్న ఏ సీఎం కూడా బురదలు నీళ్లు దిగటానికి సాహసించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు దిగరు ఫస్ట్. అది ఏదన్నా అనుకోండి, అది దిగరు ఫస్ట్ ఆఫ్ ఆల్. డే టైమే దిగరు. బాబు గారు అయితే నీళ్ళల్లో ఉన్నారు, రిస్కీగా ప్రయాణం చేశారు, బోట్లల్లో, ట్రైన్ కూడా జేసీబీలలో ట్రావెల్ చేయటము. ఆ ఏజ్లో జేసీబీలో కూర్చోవటం, ట్రావెల్ చేయటం ఈజీ కాదు. ట్రాక్టర్స్, ఆటోస్, మినిస్టర్లు ఆటోలలో వెళ్ళి పర్యవేక్షించడము, ట్రాక్టర్లలో. అంటే వెళ్ళలేని ప్రదేశాల్లో దేంట్లో వెళ్ళగలితే దాంట్లో వెళ్ళి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారండి. అంటే మ్యాక్సిమం. ఎందుకంటే ఆ గండి పూడ్చడానికి కూడా ఆ మినిస్టర్ అక్కడే ఉండి, అతను ఏంటంటే మిలిటరీ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆర్మీ ఫోర్స్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేనికి
ఆయన పని చేపిస్తుంటాయి ఆ వర్షంలో వర్షం పడుతున్న ఆ గుడికి వేసుకొని అక్కడే వీళ్ళు చేయాలి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనుకున్నది తను తీసుకొని తను మొత్తం క్లోజ్ చేయటం, అదొక రోల్ మోడల్ అండి. ఇది ఒక కంప్లీట్ ఒక స్టోరీ లాగా అందరూ సీఎంస్, అందరు రాష్ట్రాలు ఒక ఇనిషియేషన్ లాగా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని కేస్ స్టడీ లాగా తీసుకొని చేయాల్సినవి అండి. అంటే అదే బాబు గారు అండి. బాబు గారు ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తారండి, ఫాలో కారు. ఎందుకంటే ఇదే కేస్ స్టడీ లాగా అందరు సీఎంస్ ఫాలో అవుతారు. చూడండి రాబోయే రోజులలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. విశాఖ హుదూద్ తుఫాన్ అప్పుడు ఆ అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది అనుకోవచ్చు. అది అప్పుడు పరిస్థితులు వేరండి. అనుభవం ఇట్లాంటి అట్లా విపత్కర సమయంలో అక్కడ ఏంటంటే అండి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటము, చెట్లు, ఆ బీభత్సం వేరండి. ఇదంటే కానీ నీళ్ళల్లో మునిగిపోయింది. ఇక్కడ గాలి అట్లాంటిది ఏం లేదు పరిస్థితులు. ఇక్కడ అది ఇంకా డ్యామేజ్ ఎక్కువ అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరు ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోవటము, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోవటము. ఇక్కడ పరిస్థితులు వేరండి. అక్కడ ఏంటంటే కంప్లీట్గా మొత్తం కొలాప్స్ చేసేసింది అది. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లడెడ్ అయిపోయి మొత్తం నిత్యావసర వస్తువులు, వాళ్ళు రోజు వాడుకునే బట్టలు అన్నీ పాడవటం. ఇక్కడ పరిస్థితులు వేరు. అదైతే ఇంకా భయంకరమైన పరిస్థితి అది. ఇక్కడ చలిలా నీళ్ళల్లో కొంచెంసేపు నీళ్ళల్లో ఉంటే మనకి షివరింగ్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచో వాటర్ వస్తుంది, అందులో ఏమొస్తాయో తెలియదు. ఏదో ఏదైనా ఉండొచ్చు అండి, అంటువ్యాధులు ఉంటాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్లస్ ఏదైనా కుట్టే ఛాన్సెస్ ఉంటాయి నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు. ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే క్లియర్ వాటర్ కాదు, ఆ మురికి నీళ్ళల్లో, ఆ మట్టి నీళ్ళల్లో మనకి అర్థం కాదు. అంటే ఎక్కడి నుంచి ఏమవుతుందో మనకి క్లారిటీ ఉండదు. నాకు ఇదే సందర్భంలో ఒకటి గుర్తు వస్తుంది. గతంలో బాబు గారి మీద విమర్శలు అంటే హెల్త్ పరంగా చాలా దారుణమైన ట్రోలింగ్ జరిగాయి. అలాంటి వ్యక్తి నిజంగానే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈరోజు ఆ వాటర్లో తిరగలడా సార్? వ్యక్తిగత ప్రశ్న. మనిషికి సార్ ఆరోగ్యంగా ఉన్నారు, సర్వీస్ చేయగలుగుతున్నారా లేదా? వాళ్ళ దాంట్లో అందరు ఉన్నారు కదండి, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయగలిగినారు చెప్పండి? ఎందుకంటే ఎగ్జాంపుల్ అని చెప్పగలమా బాబు గారు తిరిగిన దానికన్నా అని వినిపిస్తున్నమాట? కరెక్ట్ కాదండి. అంటే పనిచేసే వ్యక్తిని పని మీద విమర్శించలేనప్పుడు ఇలాంటివన్నీ సైడ్ చూస్తారా? ఇలాంటివన్నీ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నన్ను ఎవరైనా కామెంట్ చేయగలుగుతారా? మీరు పని చేయరు, మీరు కష్టపడరు, మీరు కామెంట్ చేయలేరు. అందుకనే అలాంటి పరిస్థితులు ఏంటంటే ఫ్యామిలీ జోలికి వెళ్తారు, వైఫ్ అంటారు, ఇంకా మీకు అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటారు, లేదంటే మామ నచ్చేసా అంటారు, లేదంటే వైఫ్, ఇట్లాంటివన్నీ మీకు అర్థమైంది కదా. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రజలు తప్పు చేస్తే తప్పు చేసామని తన మీద ఫైట్ చేయాలి, కానీ ఫ్యామిలీకి వెళ్ళటము, పర్సనల్గా వెళ్ళటము, హెల్త్ కండిషన్స్, ఇవన్నీ ఏం అవసరం అండి? సంబంధం ఏంటి చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫ్యామిలీ చేయగలుగుతున్నారా లేదా? 73 ఏళ్ళు 30 ఏళ్ళ యువకుల్లాగా చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? నిజంగానే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవటానికైనా బుడమేరు వాగు అక్కడ వాటర్ ఆపారని చెప్పింది నిజమేనది? అలా ఉండదండి. ఎందుకంటే అలా చేసే వాళ్ళు అయితే 4 రోజులు నీళ్ళల్లోనే ఎందుకుంటారండి? ఇల్లు కాపాడుకోవటానికి చేసే వాళ్ళు అయితే నీళ్ళల్లోనే ఎందుకుంటారు? అంటే గతంలో కూడా ఇట్లాంటి వరద వచ్చినప్పుడు కొన్ని పడవలు వచ్చి అక్కడ ఆగిపోవటం, ఆ ఇంటిని ముంచేయాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్సీపీని విమర్శించింది. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. ఆ పడవలు ఏదైతే ఉన్నాయో ఆ ఇసుక తీసుకుని వెళ్ళే పెద్ద పెద్ద పడవలు హ్యాంగర్ వేయకుండా అట్లా వదిలేశారు. దానివల్ల ఇంటిని అది అక్కడ స్టక్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు అయితే. గేట్ కి స్టక్ అయినప్పుడు ఏమైతుందంటే వాటర్ బ్యాక్ తన్నేస్తుంది కదండి. తన్నేసినప్పుడు ఆ బ్యాక్ లో ఉన్నవన్నీ మునిగిపోతాయి కదా, ఫ్లడెడ్ అయిపోతాయి, మునిగిపోతాయి. వి డోంట్ నో, తెలియదు ఇంకా దాని గురించి. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎంక్వైరీ తెలుస్తుంది వాట్ ఈస్ హ్యాపెన్ అని, చూడాలి ఏమవుతుందో ఏంటనేది. సో మరొక రిటైనింగ్ వాల్ ఈరోజు విజయవాడ అంత సేఫ్గా ఉందంటే నిజంగా ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసి దాదాపు 70% పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ అన్నారు. కానీ దాని మీద కూడా ఇంత పెద్ద ఉపద్రవంలో దాని మీద కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోడ కట్టడం వల్లే కొన్ని ప్రాంతాలు ఈరోజు సేఫ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ దీనికి పునాది వేసింది ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు గారు. సో దాదాపు 70% పూర్తి చేశారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనుకోండి, ఏదైనా వాల్ అనుకోండి, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేసింది టీడీపీ గవర్నమెంటే కదండి. వీళ్ళేం ఎగ్జిక్యూషన్ చేశారు? ఇప్పుడు టెంపుల్ దగ్గర బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ప్లానింగ్ అంతా
అవన్నీ ప్లానింగ్ చేసింది అమరావతి, ఎగ్జిక్యూషన్ చేసింది అంతా అదే, అంతా బాబు గారే కదండి. వాళ్ళు ఏం చేశారు? ప్లానింగ్ అప్పటి నుంచే ఉన్నాయి కదా అవన్నీ. అప్పటి నుంచే ఇప్పుడు సర్వే, గూగుల్ శాటిలైట్ వ్యూస్ లేవా, లేకపోతే అప్పుడు రికార్డ్స్ లేవా, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేవా, అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. ఎప్పుడైతే బాలకృష్ణ గారు ఫంక్షన్ అనుకున్నారో 50 years ఫంక్షన్, అప్పుడే ఈ వరదలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ ఫంక్షన్కి బాలకృష్ణ, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ హాజరు అవ్వాలి. 50 years పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ కుటుంబంలోనే, నందమూరి కుటుంబంలో అది పెద్ద ఫంక్షన్ అది. కానీ వాళ్ళు ప్రజల కోసం నిలబడ్డారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా కొంత జరిగింది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి, పాయింట్ అనేది. అంటే ఎవరు నమ్మరండి. పాయింట్ ఏంటంటే బాబు గారు ఇక్కడ ఉన్నారంటే ఎవరు నమ్మరు. మీకు అర్థమైంది కదా లాజిక్. బాబు గారు ఇక్కడ ఉన్నారంటే ఎవరు నమ్మరు. ఈ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యూకేకి వెళ్ళిపోదామని, లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నము, ప్రజల్ని పట్టించుకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు, హోదా ఉన్నాడని. ప్రజల కోసం ఏం చేశాడు చెప్పండి? సరే, బాబు గారు చేశారు, మనం చూసాము. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేశారు? సహాయం ఏం చేశారు? ప్రజలకి ఏం చేశారు? ఏం చేశారు? మీరే ఒకసారి ఆలోచించండి. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, లోతట్టు ప్రాంత ప్రజలకి వీళ్ళు నిత్యావసర సరుకులు కావచ్చు ఏమి అందించలేదు, అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే అందించారని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? విమర్శ అన్నప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇవాళ రేపు సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా పరిస్థితులు. ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఫోన్స్ వాడుతున్నారు, టెక్నాలజీ వాడుతున్నారు. అప్పటికప్పుడు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు పంపిస్తుంటే యంత్రాంగం వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ చేయటము. ఎందుకంటే అండి, అన్ని వేలు లక్షల మందిని ఎక్కడో ఒకటి మిస్ అయితే ఉంటుంది. మిస్ అయితే దాన్నే పట్టుకొని వెళ్ళలేదు, ఏం చేయలేదు అని అంటే కష్టం కదా. మీరు ఆలోచించండి, ఎలా కుదురుతుంది? అలాంటప్పుడు అడ్రస్ చేశారు వాళ్ళు, ఎంబటే సోషల్ మీడియాలో అడ్రస్ చేశారు, ఎంబటే వాళ్ళకి వెళ్ళటము, సహాయం చేయటము. కొన్ని వాటర్ ఎలా ఉందంటే అండి, దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కొన్ని పరిస్థితులు అలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే కవర్ చేసుకుంటే ఒక్కొక్క ఏరియా కవర్ చేసుకోవటం, టీమ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క కాలనీకి, ఒక్కొక్క బజార్కి, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క టీమ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. చేశారండి, 100% చేశారు. అంటే 99% చేశారు. 1% అక్కడిక్కడ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ అది సహజం అండి, మానవ సహజం. అంటే చిన్న పొరపాట్లు అయితే కదా, అది ప్లానింగ్తోనే ముందు ప్లాన్ చేసుకొని చేసింది కాదు కదా. ఇట్స్ యాక్సిడెంట్, ఫ్లడ్డెడ్ అనేది యాక్సిడెంట్, దాన్ని రెక్టిఫై చేస్తాం. చిన్న పొరపాట్లు, తప్పుదలు ఉంటాయి, మీకు తెలియదేమో. మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని టెక్నాలజీ ముఖ్యమంత్రి అంటారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడిందో సోషల్ మీడియాలో మనం చూసాం. డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్. సో దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు మనం? మీకు ఇప్పుడు ఫ్లడ్ వచ్చిందే కనపడుతుంది, కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చేయాలనుకుంటున్నారు కదా, ఇంకా ప్రాపర్గా వాటర్ ఎట్నుంచి వచ్చినా కానీ విజయవాడకి ఏమి రాకుండా, అమరావతికి ఏం ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేస్తారండి. అంటే ఇంకా ఎవరు కూడా ఫ్యూచర్లో విమర్శించకుండా, అది గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ప్రభుత్వాలు ఏముంటాయి అనేది కాదు ముఖ్యం అక్కడ. ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా ఫ్లడెడ్ కాకుండా ఉండటానికి బాబు గారు పక్కా ప్లాన్ చేస్తారండి. అది ఎగ్జాంపుల్ మీరు చూసారు, మన డ్రోన్స్లలో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానీ అవి. ఇంకా ప్రాబ్లం రాదండి, ఇంకా రాదు. ఎందుకంటే యాక్సిడెంట్ ఇది ఇప్పుడు వరకు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలా కాలేదు. విజయవాడ అయింది. రాదు అనేది అబద్ధంలే కదండి. రాదు అంటే ఇంకా ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా విజయవాడ సంబంధించి, బొడమేరు సంబంధించి కరకట్లు కావచ్చు, రకరకాల ఒక ముందస్తు కాకుండా చేస్తారు, కాకుండా చేయగలిగితే భవిష్యత్తు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఎఫెక్ట్ కాకుండా చేస్తారండి. ఎందుకంటే వాటర్ వెళ్ళే విధానం కానీ ఆక్రమణలు తొలగించడం అని డిక్లేర్ చేశారు. ప్లస్ రూటింగ్ అనుకోండి, వాటర్ ఎట్నుంచి ఎటు వెళ్ళిపోవాలి, గండ్లు పడకుండా దాన్ని స్ట్రెంథింగ్ చేయటం, కట్టలను స్ట్రెంథింగ్ చేయటం, ఇవన్నీ ప్లాన్ చేస్తారు అంటున్నాను. నేను అనే పాయింట్ ఏంటంటే, వాటర్ ఫ్రీగా వెళ్ళింది అనుకోండి, ఎంత వాటర్ వచ్చినా ఫ్రీగా సముద్రంలోకి వెళ్ళిపోతే ఫ్లడ్స్ అనేది రావు కదండి. ప్లస్ ఆ కట్టలు తెగటం అనుకోండి, వాటిని స్ట్రెంథింగ్ చేయటము, ఇవన్నీ ప్లాన్ చేస్తారంటున్నాను. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లో పోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా చేసుకుంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫీల్డ్లో ఉన్నారు, రాత్రి లేదు పగలు లేదు తిరుగుతున్నారు. లోకేష్ బాబు గారు ఎక్కడా అని చెప్పి ఒక విమర్శ ఉంది. లోకేష్ బాబు గారు పక్క అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయనకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన ముందుకెళ్ళారు. ఎక్కడ పబ్లిసిటీ అనే పదం అనేది ఈసారి ఎక్కడ ఉపయోగపడలేదు. మరి దీన్ని విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఎక్కడ అంటే ఇప్పుడు
ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ టీం రన్ చేసేది పలానా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి హ్యాండిల్ చేస్తారు కదా. బాబు గారు ప్రజల్లో ఉండి కమాండ్ చేస్తున్నారు, లోకేష్ గారు బ్యాక్ ఎండ్ రన్ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఉన్నారండి, లోకేష్ గారు కూడా ఉన్నారు, అట్లేం లేదు. లోకేష్ గారు హైదరాబాద్లో వచ్చి లేరు, లేకపోతే ఇంట్లో లేరు. లోకేష్ గారు కూడా ఆఫీస్లో ఉన్నారు, ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నారు, నీళ్ళల్లో అన్నీ ఉన్నారండి. లోకేష్ గారు ఎప్పుడు కూడా ఒక గంట కూడా ఇంట్లో లేరండి. నైట్ డే అండ్ నైట్ మానిటర్ చేస్తూ లోకేష్ గారు బ్యాక్ ఎండ్ మానిటర్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ చేశారండి. ఇప్పుడు బాబు గారు కలెక్టర్ ఆఫీస్లో ఎలా కాన్ఫరెన్స్లు చేసేసి మొత్తం ఎలా ప్లానింగ్ నైట్ అంతా చేసేసి ఎలా చేశారో లోకేష్ గారు కూడా రన్ చేశారండి. కాకపోతే అన్నీ ఇప్పుడు మనం పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్ క్యాండిడేట్లం కాదు, మనం మ్యాటర్ ఉన్నోళ్ళం కాబట్టి మనం పబ్లిసిటీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చెప్పుకోము, చేసింది అందరికి తెలుసు, మీకు తెలియదా, ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళు ఏంటంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలంటే ఇంటర్వ్యూ చూసే వాళ్ళు వన్ సైడే మాట్లాడుతున్నారని చెప్పి కూడా విమర్శలు కూడా వస్తాయి. కానీ ఇలాంటి విపత్కర సమయంలో నిజంగానే ప్రజలకు చేసింది మనం చెప్పకపోతే భవిష్యత్ తరాలు కూడా అర్థం అవ్వాలంటే నిజంగా ఇప్పటి నుంచి అప్రమత్తం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విజన్ ఉన్న లీడర్ ఉంటే రాష్ట్రం ఎంత తొందరగా కోలుకుంటుందని చెప్పడానికి మాత్రమే నేను కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని ఈ విధంగా అడగాల్సి వస్తుంది. సో మరోపక్క తీసుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న మొదలైంది. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు అప్పుడు ఆయన చేసిన శబదాలు కావచ్చు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలిపోతా అని చెప్పి ఎన్నో ప్రభగాలు పలికారని చెప్పి కూడా వినిపించిన మాట. తర్వాత దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చేయడం జరిగింది. సో నేను ప్రజల్లోకి వస్తే ప్రజలు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది వర్క్ అంతా అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పారు. సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. సో అందుకే నేను దూరంగా ఉన్నాను, నేను చేయాల్సిన వరకు నేను చేస్తున్నాను అని చెప్పి అన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా డొనేట్ చేశారు, కోట్ల రూపాయలు డొనేట్ చేశారు, బ్యాక్ ఎండ్ ఉండి చేశారు. ఫ్రంట్ ఎండ్ వస్తే ఒక మూవీ లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళు జనాలంతా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ టైం ఎగబడటము ఇవన్నీ మీకు తెలిసిందే. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలిసిందే. కాకపోతే బ్యాక్ ఎండ్ వాళ్ళ మంత్రులు అందరూ యాజ్ ఎ టీమ్గా చేశారండి. ఇప్పుడు బాబు గారు మీరు చేశారు, నేను చేశారు కాదండి. అది బీజేపీ ఉండని, పవన్ కళ్యాణ్ గారి టీం ఉండని, బాబు గారి టీం ఉండని, యాజ్ ఎ టీమ్గా అందరూ ఒకటిగా చేశారండి. ఇందులో ఏ ఒక్కరు చేసింది కాదండి. ఇప్పుడు ఎవరైతే మాట మాట్లాడుతున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం చేయలేదని చెప్పమనండి. ఇప్పుడు వాళ్ళనే లేదండి, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళే సమాధానం చెప్పుకోమన్నాడు. వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని చెప్పమనండి. ఎవరు ఏం చేయలేదు అని చెప్పమనండి. చెప్పలేరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటి చేశారండి. ఎవరు ఏం చేయగలుగుతారో, ఎవరు ఏం చేయగలుగుతారో వాళ్ళు అది చేశారండి. అసలు విరాళాలు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి కదా, ఆ నిధులు ఖర్చు పెట్టచ్చు కదా, ప్రజల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు ఈ డబ్బులు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చర్చలు అయిపోయారు. మీరు కూడా చూసి ఉంటారు. ఎవరు వసూలు చేయట్లేదండి, స్వచ్ఛందంగా ఇస్తున్నారండి. అందరూ హీరోస్, పొలిటీషియన్స్ అనుకోండి, బిజినెస్ మ్యాన్స్ అనుకోండి, స్వచ్ఛందంగా ఇస్తున్నారండి. బాబు గారు ఏం కాల్ ఫార్వర్డ్ చేయలేదు కదండి. చూసారు మీరు ఎక్కడ ఉన్నారు సోషల్ మీడియా? లేదు, అదే ఎక్కడ చిన్నపిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు కూడా ఇస్తుంటే దాన్ని కూడా ఒక వైరల్ చేశారు. పిల్లల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. నేను చూశాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వం అండి. వాళ్ళ మనసు స్వచ్ఛమైంది, సున్నితమైంది, వాళ్ళ ఫీల్ అయ్యారు కాబట్టి ఇది చేయగలుగుతానని వాళ్ళు డొనేట్ చేయగలుగుతున్నారు. అంతేగాని విరాళాలు ఎవరిని బలవంతం చేయట్లేదు, బెదిరించట్లేదు, ఎవరిని కూడా ఇది చేయట్లేదండి. చూసారు అది? అదే ఎవరిని కూడా చేయట్లేదండి. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు, బాధ్యతగా స్వచ్ఛందంగా ఇచ్చారండి. అందరూ కొంతమంది చేయి తోడైతే తొందరగా బయటికి రావడానికి కూడా ప్రయత్నం. కానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు కావచ్చు, లేదు బయట ఎన్ఆర్ఐలు కావచ్చు, సరే పెద్ద ఎత్తున స్పందించారు. సో దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందండి? అలానే ఉండాలండి. ఏదైనా మంచి అయినా చెడులైనా అన్నిట్లలో ప్రజలు భాగస్వామ్యం ఉండాలనేదే బాబు గారి ఆలోచన. ఎందుకంటే ఏదైనా అండి, కష్టము సుఖము అన్నిట్లలో పాలు పంచుకోవాలండి అందరం. ఇప్పుడు సంతోషం అందరం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కష్టాల్లో కూడా అందరం కలిసి
చేయి కలిపి ముందుకు వెళ్ళాలనేది బాబు గారి ఆలోచన. అందుకనే పీపుల్స్ ఏదైతే ఉందో అది ఉందో ఏదైతే బాబు గారు చెప్తారో P4 ఏదైతే చెప్తున్నారో బాబు గారు కూడా అదే. కాబట్టి మీకు తెలిసిందే అండి, కష్టంలో కూడా అందరూ సహాయం ఉంటారు అనేది బాబు గారు ప్రూవ్ చేశారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయ విమర్శలని మొత్తం పరామర్శలు ఏదో జరిగింది. కానీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎడిపోయారు, ఎక్కడున్నారు? ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కేవలం రాజకీయాల కోసమే వస్తారా? ఇలాంటి సమయంలో ప్రజలు గుర్తు రారా? సింపుల్ అండి, వాళ్ళకి మాకేం సంబంధం, మా పార్టీ లేదు కదా, మాకేం సంబంధం అన్నట్టున్నారు. అంటే 5 ఏళ్ళు పరిపాలించాము, ఎంత 2 నెలలు కూడా కలిగి 3 months అవుతుంది. అది కదా ఇప్పుడు ఎట్లా అంటే మాకేం సంబంధం అన్నట్టున్నారు. ఆ స్టేట్ మాకు సంబంధం లేదు అంటే ఏపీకి మాకు సంబంధం లేదు, మేము లేము కదా, ప్రభుత్వంలో లేము కదా, మాకేం సంబంధం అన్నట్టున్నారు. ఇప్పుడు తెలంగాణలో కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఇంతమంది డొనేట్ చేస్తున్నారు, సంబంధం ఏముందని డొనేట్ రాష్ట్రంతో సంబంధం లేకుండా విదేశాల నుంచి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు సంబంధం లేనట్టున్నారు, ఇంకా అది వాళ్ళకే వదిలేయాలి, అది సంబంధం లేనట్టున్నారు. విజయవాడ సేఫా? 100% సేఫ్. ఇంకా ఫర్దర్గా కూడా ఆ ఇష్యూ రాకుండా, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రేస్ కాకుండా ఇంకా ఫర్ ఎవర్ సేఫ్ అండి. అది ఇప్పుడే కాదు, ఫర్ ఎవర్ సేఫ్. ఇంకా ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడుకున్నాం. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ ఎవరండి? రాంబాబు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిమ్మల రామానాయుడు అని మినిస్టరేనా? మినిస్టర్ కాదండి. ఇప్పుడు విపత్తులు వచ్చిన తర్వాత మినిస్టర్ కామెడీ కింద పదవి వచ్చిన తర్వాత కాస్త ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తూ, లేదంటే ఈగో ఫీలింగ్ ఏ ఉంటాయి. ఒక మంత్రి అండి దాదాపు ఆ గండ్లు అన్ని పూడ్చిన వరకు అదే వర్షంలో, అదే బురదలో అక్కడే ఉండి సోషల్ మీడియాలో ఆయన చూస్తుంటే నిజంగా ఏంటి నిజంగా ఇంత హార్డ్ వర్క్ రా. అదే బాబు గారిని ఫాలో అయ్యి సింపుల్ అండి, వర్షం వస్తుంటే గొడుగు కూడా మినిస్టర్ పట్టుకోడండి. అవును, అలాంటిది తన గొడుగు తను పట్టుకొని ఒక్కడే ఆ పరిస్థితులు అక్కడ వర్షంలా, గాలి వర్షము పని చేపిస్తూ బైక్స్లలో వెళ్ళటం, అక్కడ నడవటానికి కూడా లేని పరిస్థితులు బైక్లలో అక్కడ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటము, ఒక సాధారణ ఒక మనిషిలాగా అంటే కార్యకర్తలాగా మినిస్టర్ అన్ని పక్కకు పెట్టేసి కార్యకర్త కన్నా ఇంకా తను రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో చాలా రిస్క్ తీసుకున్నారండి. ఎందుకంటే ఆ ఏజ్లో అంత రిస్క్ ఏదైనా అయితే ప్రాణం పనంగా పెట్టి రిస్క్ అంతే తీసుకు కదా. అక్కడ అది అంత పెద్ద ఫ్లడ్ వస్తుంది, ఒక పక్క కట్టలు దిగిపోతున్నాయి, ఏదైనా అవ్వచ్చు. సడన్ గా కట్ట ఇదైపోయింది అనుకోండి, తనకి డ్యామేజ్, తనకి డేంజరే కదా. కానీ మంత్రి గారిని చూసి ఆర్మీ వాళ్ళు కూడా షాక్ అయ్యారండి. ఎస్ అదే చెప్తున్నాను, దాకా అదే అనుకున్నాం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం అండి, ప్రజలతో ప్రభుత్వం. ఏంటి గత మంత్రులకి ఈ మంత్రులకి ఉన్న తేడా ఏంటి? ఎగ్జాంపుల్ చూశారు కదా, విజయవాడ ఎగ్జాంపుల్. ఇక్కడ మంత్రులు అందరూ సమానం అండి. ఇది సీఎం పిఎం అనేది మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే లేదండి. విపత్తు వచ్చినప్పుడు అందరూ సమానమే అండి. అందరూ ప్రజలే, అందరూ అలానే చేశారనమాట. కష్టం అందరి కష్టం, నీ కష్టం నా కష్టం అనుకొని చేశారు కాబట్టి అందరూ సమానం. సో దాదాపు 3 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డారు. సిబిఎన్ ఫోరం పెట్టారు, ఎంతోమందిని గ్యాదర్ చేశారు, ఎన్నో మీటింగ్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. సో చేయాల్సిన వరకు చేశారు, మీ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు సిబిఎన్ ఫోరం ఏం చేయబోతుంది? విజన్ 2047 ఏదైతే ఉందో బాబు గారు చేసిందానికి, అప్పటి వరకు బాబు గారే సీఎం అవ్వాలి, అప్పటి వరకే టీడీపీ గవర్నెన్స్ ఉండేలాగా, బాబు గారే సీఎం అవ్వేలాగా నెక్స్ట్ ఈ 5 years పార్టీ ఎలా స్ట్రెంథెన్ చేయాలనే ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. ప్రోటోటైప్ 2 కాన్స్టిట్యున్సీలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ మంత్ ఎండ్ అండి. ఈ మంత్లో స్టార్ట్ చేస్తున్నాము ప్రోటోటైపు. కాబట్టి విల్ బీ షార్ట్లీ అనౌన్సింగ్ అండి, అనౌన్స్ చేస్తాం దానికి ఎలా కార్యాచరణ ఏంటనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను సార్, ఇబ్బంది పడద్దు. ఆంధ్రప్రదేశ్ కాదు, మీరు తెలంగాణ. ఏంటి అసలుకి అమర్ అసలు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నాడంటే ఏమి కనిపించట్లేదు. స్టేటా పక్క స్టేట్ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు, కానీ ఏం చేయాలో చేస్తూ వెళ్తున్నాడు, అక్కడ సక్సెస్ అవుతున్నాడు అంటున్నారు. ఇంకా అమరు ఇలానే ఉంటారా? ఇంకేమన్నా పదవులు ఆశిస్తున్నారా?
అని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది అన్నమాట. ఏదైనా బాధ్యత అప్పు చెబితే చేస్తారా? సార్ ఇప్పుడు విడిపోయినాం కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు సపరేట్ అయింది, కానీ ఒకప్పుడు అంతా ఏపీ కిందే ఉంది కదండి. బాబు గారు అందరికీ కదా అప్పుడు. ఇప్పుడు ప్రాంతాలు విడిపోయినాయి కానీ ఐ డోంట్ థింక్ సో బాబు గారు ఏపీకి తెలంగాణకి సంబంధం లేదండి. ఎందుకంటే బాబు గారు ఉన్నప్పుడు బాబు గారు వల్లనే మేము ఈ ఏరియాలో అంతా ఈ గ్రోత్ డెవలప్మెంట్, ఈ బిజినెస్ మేము చేసే బిజినెస్ ఇప్పుడు నేను ఉన్నాను, ఇదంతా ఈ డెవలప్మెంట్ ఇదంతా తెలంగాణ అంతా బాబు గారు చేసిందే కదా. దట్స్ ఓన్లీ కటసీ టు బాబు కానీ గారు. మాకున్న సమాచారం మీరు ఒక పెద్ద పదవి చేపట్టబోతున్నారు, అది తెలంగాణలోనే పార్టీ బాధ్యతలలో కీలక పాత్ర వహించబోతున్నారు అని చెప్పి వినిపించిన మాట ఎంతవరకు నిజం? లేదండి, అంటే అట్లాంటిది ఇప్పుడైతే సమాచారం ఏం ఆశించడం తప్పులేదు, కానీ ఒకవేళ బాధ్యతలు అప్పు చెప్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ సీ అండి, చెప్తున్నాను కదా, మన కష్టం మనం పడతామండి. రేపు ఏమవుతుంది అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు ఏది ఆశించి చేయట్లేదు, బట్ మన కష్టం మనం అనుకున్నది నాకు అనిపించింది నేను చేస్తానండి. కాదమర్ గారు, ఇది జెనెక్స్ సమ్మర్ అంటేనేమో సిటీల్లో వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్. మీ పేరు తెలియని వాళ్ళు ఉండరు, మీకు తెలియని పొలిటికల్ లీడర్లు లేరు, మీకు తెలియని డిపార్ట్మెంట్స్ లేవు, అందరూ మీ కస్టమర్లే, అందరితో మీరు పంచుకుంటారు, అంత పెద్ద బిజినెస్. ఇవన్నీ కూడా మీరు రిస్క్ చేసి ఎందుకు వన్ సైడే వెళ్ళారు? అసలు దీనికి సపోర్ట్ ఎవరు? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. ఒక పక్క బిజినెస్ విషయంలో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. బేసిక్ ఇలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ మీకు తెలిసిన వాళ్ళు, వైసీపీ వాళ్ళు తెలుసు, టీడీపీ వాళ్ళు తెలుసు. ఎట్లా సార్? ఇప్పుడు నాకు ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 1 year అవుతుంది ఆ బోర్డు పెట్టి. వైసీపీ వాళ్ళకి నేను ఎటువంటి సర్వీసెస్ ఇవ్వనని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు, అయినా వెనక తగ్గలేదు. ఏంటి ఆ ధైర్యం? ఏంటి ఆ ధైర్యం వెనకున్న ఇష్టం అండి, సపోర్ట్ ఏంటి? బాబు గారు అంటే ఇష్టం, ఫస్ట్ ప్రేమ, ఇష్టం, దైవం అన్నీ బాబు గారు అంటే. ప్లస్ గ్రాటిట్యూడ్, బాబు గారు చేసినది ఏదైతే దానివల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. జస్ట్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు బాబు గారు అండి. కష్టంలో ఎవరైనా పొజిషన్లోకి రాగానే కొంచెం ఆర్థికంగా స్థిరపడంగానే కామన్గా ఎవరైనా మర్చిపోతారు. మీరు మంచిగా సెటిల్ అయ్యారు, దాన్ని కూడా రిస్క్లో పెట్టారు. సార్, తల్లిదండ్రుల్ని మర్చిపోయినోడు వాడు మనిషి కాదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎవరి వల్ల అనేది అది మర్చిపోకూడదు. ఈ 2 మర్చిపోయినప్పుడు ఇంకా మనిషి అవ్వడు. అందుకనే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఓన్లీ బాబు గారే కాబట్టి, బాబు గారు అంటే ఇష్టం కాబట్టి జస్ట్ పూర్త భక్తిగా కొంచెం ఏదో నా వంతుగా నేను చేస్తాను అంతే. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ బాబు గారు అంతే. సో ఈ టైం ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఒక పక్క మీ బిజినెస్, మరో పక్క ఒకసారి కాల్ చేస్తే యూఎస్లో ఉండంటారు, ఒక్కసారి చేసినా యూకేలో ఉండంటారు, మరో పక్క ఇక్కడ చూసిన పార్టీ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలా ఈ టైం అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? దీనికి మీకు సపోర్ట్ ఫ్యామిలీ పరంగా? కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాం అట్లా. ఎందుకంటే ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ కూడా చేస్తున్నారు. టీమ్ని రన్ చేసుకోవటం ఒకటి, సోషల్ యాక్టివిటీస్, ఇది సిబిఎన్ ఫోరం యాక్టివిటీస్ ప్లానింగ్ ఒకటి, ఇటు బిజినెస్ రన్ చేసుకోవాలి. కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాం మేము. బాబు గారు ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎవరన్నా రాజీనామా చేసి వస్తే సో అన్ని ఎంక్వైరీలు చేసుకొని తీసుకోవాలంటే పార్టీలో తీసుకుంటా ఉన్నారు. అట్లా ఆ రోజు మీరు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళకి ఎవరికి నేను మా జెనెక్స్ నుంచి ఎటువంటి సర్వీస్ ఇవ్వను, అలా వచ్చారనుకోండి వాళ్ళకి సర్వీస్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకంటే 1 year అయిపోబోతుంది, మీరు ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. అట్లే బోర్డు ఇప్పటికి అలానే ఉంది కదా? అట్లేం లేదు. ఇప్పుడు సర్వీస్ వాళ్ళు వస్తే సర్వీస్ ఇస్తాం కదండి. ఇప్పుడు అది ఎలక్షన్స్ వరకే మనం టార్గెటెడ్, ఎలక్షన్స్ వరకే. ఓకే, బట్ ఎలక్షన్స్ అయిపోయింది కదా, ఇంకా మనం పగ ద్వేషాలు అట్లాంటివి ఏం మనం పెట్టుకోలేదండి. ఎందుకంటే బాబు గారు కూడా ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి గవర్నెన్స్ ఒక మీదే ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాబు గారు ఉంటారని నమ్మకం కలిగిస్తే పెట్టుబడులు వస్తాయి, జనాలు ఇటు చూస్తారు, ఏపీ వైపు చూస్తారు అనేది బాబు గారి ఆలోచన. అందుకనే ఏపీ అంతా సైలెంట్గా గ్రోత్ కానీ అన్ని డెవలప్మెంట్ ముందుకెళ్తుంది, అలా ముందుకెళ్తుంది అనమాట. ఎందుకంటే బాబు గారి ఆలోచన ఇది చూసారు. దానివల్ల తెలంగాణ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ బిజినెసెస్ అన్నీ కూర్చుండిపోయినాయి, ఇక్కడ అంతా స్టేబుల్గా ఉంది. ఇంత ముందు లాగలేదు. ఎలక్షన్స్ ముందు తెలంగాణ స్వింగ్లో ఉండేది, ఇప్పుడు తెలంగాణ అంతా స్టేబుల్గా ఉంది. అంటే అవును, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా ఎట్లా అంటే ఇంకా అది అంటే ఆగిపోయింది. అంటే ఇంకా స్టేబుల్ అంటే ఇంకా రోజు ఎలా ఉందో అలా గొప్పగా ఏమీ లేదు.
ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఒక పక్క పరిపాలన విషయం కావచ్చు, అమరావతి నిర్మాణ విషయం కావచ్చు, ముఖ్యమంత్రి గారు తలమునికలై ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని అప్పులు ఉన్నాయి ఇవన్నీ గాడిని పెట్టడానికి అధికార యంత్రాంగాన్ని మొత్తం మళ్ళీ మామూలు పొజిషన్ తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎన్నడూ లేని విధంగా దాడులు చేపిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శిస్తుంది. నిజంగానే రెడ్ బుక్ ఓపెన్ చేశారా? మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు యాక్టివ్గా తిరిగారు. నిజంగానే బుక్ అయితే ఉన్న మాట వాస్తవం, దాంట్లో పేర్లు ఉన్న మాట వాస్తవం. ఆ రెడ్ బుక్ ఈ డ్రెస్ కానీ నా సంబంధం ఉంది లేదు. కాకపోతే ఏంటంటే అండి, పక్కా ఆధారాలతోని కంప్లైంట్లు వచ్చిన కంప్లైంట్లు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏమేదంటే అండి, 3 నెలల క్రితం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ లేదు, ఏదీ లేదు. ఆ స్వేచ్ఛ మీరు కూడా కోల్పోయారు అప్పుడు. కాబట్టి అప్పుడు ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, కాబట్టి ఏది కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఏముంది, ఒక కంఫర్టబుల్ స్టెబిలిటీ, ఒక గవర్నెన్స్, బాబు గారి మీద నమ్మకము ఇది ఉన్నప్పుడు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. దానివల్ల కేసు ఫైల్ అవుతుంది. దానివల్ల వీళ్ళు తర్వాత ఏం చేస్తున్నారు, 100% సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత జెన్యూన్ అని తెలిసిన తర్వాతనే వాళ్ళ కేసులు పెడతాం, కానీ వాళ్ళకి కేసు ఫైల్ చేయటం కానీ ముందుకు తీసుకెళ్ళటం, అరెస్టులు చేయటం కానీ చేస్తున్నారు. ఏది లేకుండా అయితే బాబు గారిని అరెస్ట్ చేసినట్టయితే చేయరు కదా. కావాలని 54 రోజులు 53 రోజులు పెట్టారు. ఏదన్నా ఒక పేపర్ కానీ ఒక వాక్యం ఏదైనా చేయగలిగినారా? అలా చేయట్లేదు కదా. బాబు గారు ఎప్పుడైనా ఏంటంటే వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చట్ట ప్రకారం దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంలో ఒక మాట అన్నారు, రెడ్ బుక్ మీరే రాస్తున్నారు అనుకున్నాము, మేము రాస్తే కూడా ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి కూడా నేను నందిగా సురేష్ గారిని జైల్లో కలిసి ఆయన బయటకు వచ్చి మాటలు ఆయన చేస్తేనే కదండి అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఒక Z+ సెక్యూరిటీ ఉన్న మనిషి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటము, ప్లస్ ఆఫీస్ మీద దాడి చేయటము, ఇది ఎంతవరకు సమంజసము? ఇది అప్పుడే స్వచ్ఛందంగా కేసులు పెట్టాలి, స్వచ్ఛందంగా సుమోటోగా కేసులు ఫైల్ చేయాలి, కోర్టు కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఆ రోజు పక్కకు పెట్టేశారు. అంతే కదండి. ఇది చేసినవే కదా, అప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. చేస్తేనే కదండి. ఇప్పుడు మాచర్ల రామకృష్ణ చేస్తేనే కదా అరెస్ట్ చేశారు. అన్నీ చేసినాయి కదండి, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటేనే కదా చేసింది. ఇప్పుడు ఆ రోజు బాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు, వెళ్ళొచ్చా అండి? ఒక ఎక్స్-సీఎం అన్నేళ్ళు సీఎంగా చేసిన ఒక మనిషి మీద Z+ సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఉన్న మనిషి మీద అటాక్ చేయడం అది కరెక్టా? కానీ జోగి రమేష్ గారు ఆ రోజు అవాకులు పేల్చారు. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతుందంటే మేము మాట్లాడటానికి మాత్రమే వెళ్ళా అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటే మాట్లాడటానికి వెళ్తే. కానీ ఆ రోజు ఛాలెంజ్ చేశారు, ఇంటి మీదకి వెళ్ళా ఏం చేశారు అని. ఆ రోజు ఏమన్నాడు, తొడగొట్టాడు కదా, నేను ఇంటికి వచ్చాను. అది ఆ రోజు మాట్లాడిన ఆడియో వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు మాట్లాడింది మారదు కదండి. ఇంతకుముందు ఏంటంటే టెక్నాలజీ లేనప్పుడు ఏదైనా మారాయి, ఇప్పుడు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కదా. ఆ రోజు తొడగొట్టిన విధానం, మాట్లాడిన విధానం, వాళ్ళ కొడుకు మాట్లాడిన విధానం అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా ఆ రోజు. ఈరోజు నేను అలా మాట్లాడలేదంటే కుదరదు కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, రేపేంటి అని ఆలోచించి మాట్లాడాలి. అన్ని రోజులు వీలై కావు కదా. రేపేంటి, ఎలా దాన్ని ఫేస్ చేసేయాలనేది ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి. ఈరోజు మన చేతిలో అన్నీ ఉన్నాయి కానీ చేస్తే ఇప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అట్లా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు బతకలేరు, చావలేరు అన్నట్టు, ఇటు లొయ్యి అటు గొయ్యిలాగా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వైఎస్ఆర్సీపీలో ఇరిగేషన్ శాఖ మంత్రి మీద, ఐటీ శాఖ మంత్రి మీద బాగా ట్రోల్ జరిగాయి. రోజా గారి మీద ట్రోల్ జరిగాయంటే సో దానికి పొలిటికల్గా రకరకాల ఇష్యూస్ ఉంది తీసేయండి. అప్పుడు ఉన్న మినిస్టర్లకి ఇప్పుడు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అది ఎక్కడ వాళ్ళు కామెడియన్స్ కదండి, మినిస్టర్స్ కాదు వాళ్ళు ఫన్నీగా, అంటే ప్రభుత్వం ఏం జరగనప్పుడు జనాలు అప్పుడప్పుడు బాధపడుతున్నప్పుడు నవ్వుకోవటానికి వాళ్ళు కమెడియన్స్ అండి. వాళ్ళు అమర్నాథ్ కానీ ఎవరైతే రాంబాబు కానీ వీళ్ళంతా కమెడియన్స్ అండి, వాళ్ళు మినిస్టర్స్ కాదండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది ఏమి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా, ఒక కంపెనీ, ఐటీ వచ్చిన కంపెనీస్ వెళ్ళిపోయినాయండి. వాటిని ఆపితే చాలండి. వాటిని ఆపడం కన్నా సమ్మిట్లు పెట్టేసి
వచ్చినాయి కంపెనీస్ వచ్చినాయని చూపించేసి, ఇంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చూపించేసి, కెన్ దే ప్రూవ్ ఎనీ వన్ కంపెనీ, ఒక కంపెనీ అన్న వచ్చినట్టు ప్రూవ్ చేయగలుగుతారా? అవన్నీ ఫన్నీ కామెడీ. సో మొత్తం మీద ఈ 3 నెలల పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఇంకా షార్ట్ అండి, ఎందుకంటే డిసెంబర్ వరకు మనకు క్లారిటీ వస్తుంది, 6 months కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అండి, ఎవరు కంట్రోల్లో లేరు. గవర్నమెంట్లో పనిచేసే ఎవరు కూడా, ప్రభుత్వం ఆఫీసర్లు అనుకోండి, పోలీస్ వ్యవస్థ అంతా చిందమందం, ఎవరు విచ్చలవిడిగా ఉందండి వ్యవస్థ. అన్నింటినీ కొంచెం సెటరేట్ చేయడానికి టైం పడుతుంది. స్వచ్ఛందంగా కొంతమంది పారిపోయారు, వాలంటరీగా లీవ్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరైతే తప్పు చేయలేదో ఇంకా గత్యంతరం లేక పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు అలా చేస్తున్నారు. ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 months అయితే అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకు మీరు ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పెద్దగా ఎవరి మీద పెద్దగా విమర్శలు చేయరు, జరిగిన ఆ తప్పుని తప్పులానే చూసి మాట్లాడుతూ ఉంటారు. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందంటారా? అంటే ఎందుకంటే ఇలాంటి స్పీచ్లు మొత్తం ఇలానే ఉంటాయి, రాజకీయ నాయకుడి స్పీచ్ అనేది. అలా అన్నీ ఏం లేదండి, అగ్రెసివ్గా చాలా తక్కువ మంది ఉంటారు, అలా సక్సెస్ అవుతూ ఉంటారు. మనం చూసిందే చెప్పాలి కదా. ఇంట్రెస్ట్ ఉందా మీకు రాజకీయాల్లో రావాలని? మనం చూసిందే మాట్లాడాలి కదా. మనం ఊహించి మాట్లాడద్దు కదా, మనం చూసిందే మాట్లాడాలి. ఇప్పుడు మనం చూసాం అక్కడ, ప్రాక్టికల్గా చూసిందే మాట్లాడాలి. ఎందుకంటే ఒక కామెంట్ చేయటం, ఒకళ్ళు అగ్రెసివ్గా ఇది చేయటం కరెక్ట్ కాదని ఆలోచన. పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన ఉందా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు తెర వెనకే ఉంటారు, తెర వెనకే నడిపిస్తూ ఉంటారు, తెర వెనకే మీరు పనులు చేపిస్తూ ఉంటారు, తెర వెనకే కొన్ని వందల మందిని గ్యాదర్ చేస్తారు. నేను బిజినెస్ చేస్తా, అది తప్పించి ఇంకోటి చేద్దామని అనుకోలేదండి ఎప్పుడు. ప్రజాసేవలోకి చేస్తే మరింతగా హెల్ప్ చేయొచ్చు. సిబిఎన్ ఫోరం పెడదామని కూడా అనుకోలేదండి, కానీ పెట్టేలాగా పరిస్థితి క్రియేట్ అయింది. రేపొద్దున ఏమవుతుంది అనేది నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇవాళ ఏంటనేది క్లియర్గా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంకొకలాగా మారింది. రేపు ఏమవుతుంది అనేది మన చేతిలో ఏముంది. మన వంతుగా మనకు నచ్చింది మన వంతుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటారు. డెఫినెట్లీ అండి. బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది, అది ఏపీలో కావచ్చు. డెఫినెట్లీ అండి, ఏపీలో విల్ బి కమింగ్ విత్ స్టోర్స్ అండి, వస్తాం, ఫ్రాంచైజీ స్టోర్స్ వస్తాయండి. మీరు ఎవరిని ఏమి అడగరు కదా, అదే కదా ప్రాబ్లం. నేను దగ్గర నుంచి చూసాను సార్, నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను. మీ మాటలో ఎటువంటి మార్పు ఉండదు, పలకరించే విధానం అలానే ఉంటుంది. సో మీకు అనుకుంటే పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మనకెందుకులే అనే ఆలోచనలోనే ఉంటారు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నాకు వాస్తవం తెలియకుండా నేను మాట్లాడలేదు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళమండి, కష్టపడుతూ వెళ్ళిపోతాము, ప్రతిఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాట్లాడితేనే కానీ, లేదంటే ఎవరికైనా చెప్తేనే కానీ వస్తుంది అనేది కష్టం, ఆటోమేటిక్గా వస్తుందండి. ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నారా? డెఫినెట్లీ నేను ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇలా. డెఫినెట్లీ అండి, డిసెంబర్ వరకు మొత్తం ప్రాజెక్ట్ అంతా, ఫ్రాంచైజీ ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్ ప్లాన్స్ అన్ని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటము, ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏపీలో ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నాము, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇంకా ఈ ఫోరం కూడా స్వచ్ఛందంగా చాలా చేస్తున్నాము. చూస్తారు, ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు మేము అనౌన్స్ చేస్తామండి. మీరు సిబిఎన్ ఫోరం పెట్టినప్పుడు ఎంత ఫేమస్ అయ్యారో, ఆ తర్వాత తెలంగాణ ఫస్ట్ అన్నయ్య క్యాంటీన్ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున మీ మీద ప్రజలకు వెళ్ళారు. సో ఏంటి ప్లాన్? కొంచెం ఆపానండి, ఎందుకంటే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏదైనా పార్టీ చెప్పిందే మీరు చేసుకున్నారు, ఇప్పుడు వద్దన్నారు, కొన్ని రోజులు ఆగమన్నారు, ఆపాను. బట్ చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, స్టార్ట్ అంటే మీరు రెడీ, అప్పుడు స్టార్ట్ చేద్దరు కానీ, మీరే ఫస్ట్ చేద్దరు కానీ చెప్పారు. హ్యాపీగా ఉన్నారు సార్, ఒకరోజు భోజనాలు పెట్టారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ హ్యాపీగా ఉన్నాను. బట్ త్వరలో చేస్తామండి అది. బట్ ఏపీలో ఈరోజు అన్నా క్యాంటీన్ చూస్తే కలకలలాడుతున్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? అందుకనే ఏం కావాలండి, 5 రూపాయలకి ఒక మంచి అంత 5 రూపాయలకి, ఎందుకంటే అందుకనే ఏం అనిపిస్తుంది. ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి తిని రావాలని? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దానికోసం ఒకరోజు వెళ్ళేసి వస్తాం ఒకరోజు, అనిపిస్తుంది కదా. ఎందుకంటే డెఫినెట్లీ ఇంకా అంతకన్నా టేస్ట్ ఏంటి, అదే తెలంగాణలో కూడా చేయాలనేది ఆలోచన అండి. షార్ట్లీ చేస్తామండి అది, తెలంగాణలో కూడా చేస్తాం. ఒకసారి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుండొచ్చు తెలంగాణ కూడా. ఎందుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ లీడర్ని కూడా కలవలేదు? కలవలేదని అంటే అండి, మనం ఏదో ఆశించి చేయలేదండి, పాయింట్ లాజిక్ చెప్తున్నాను.
బాబు గారి కోసమే గ్రాటిట్యూడ్గా ఓన్లీ బాబు గారి పేరే చదివాము, బాబు గారి మాటే బాబు గారే అని అన్నాం, కానీ టీడీపీ అని అనలేదు, ఇంకెవరి పేర్లు ఏ లీడర్ పేర్లు కూడా చెప్పలేదండి ఎక్కడ కూడా. ఓన్లీ బాబు గారిని గెలిపియండి బాబు గారు అన్నాం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా పలానా ఎమ్మెల్యేని గెలిపిమని అడగలేదండి, బాబు గారిని గెలిపిమని అడిగాం. అంతేగాని జెండా పట్టుకోలేదు ప్లస్ లేదంటే ఇది లేదు. ఓన్లీ ఎల్లో కలరు బాబు గారిని అని అన్నాం, కానీ టీడీపీని గెలిపిమని అనలేదండి, బాబు గారిని గెలిపి. కాదు, మీరు ఆ సమయంలో మీరు పబ్లిక్లో తిరిగారు, ఏపీలో తిరిగారు, యూఎస్లో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు మోటివేషన్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదా అప్పుడున్న గవర్నమెంట్ నుంచి? మీకు ప్రెజర్స్ రాలేదా, ఒత్తిడి రాలేదా? అంటే అప్పుడు బిజినెస్ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతంగా? అప్పుడు బిజినెస్ పరంగా వచ్చినాయండి, ఇబ్బందులు వచ్చినాయి. అంటే ట్రోలింగ్ అనుకోండి, రివ్యూస్ అనుకోండి, షాప్ మీద వాళ్ళు వచ్చి అటాక్ చేసుకోవటం అండి. తర్వాత ఏపీలో కూడా ఎంటర్ అయితే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు అర్థమైందండి. అందుకని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే ఏపీలో ఎంటర్ అయినాము. ఎలక్షన్ కోడ్ వరకు గ్రౌండ్ వర్క్ మీరు చేయాల్సింది తెలంగాణలో ప్లస్ బయట యూఎస్లో కానీ అక్కడ చేసాము. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే ఏపీలో ఎంటర్ అయినాము. ఎందుకంటే ఆ లోపల అయితే ఈ అనవసరమైన విధ్వంసాలు, అరెస్టులు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆ లోపల అంతా మీరు కూడా ఎప్పుడు చూడని ఎలక్షన్ చూస్తుంటారు ఈసారి. అవునండి, అవును. అమర్ గారు, ఎక్కడో మీరు కొంత అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్పి అనిపిస్తుంది ఎందుకో. మీ మొత్తం మీద మీరు మాట్లాడిన దాంట్లో ఇది ఒక డిమోటివేట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి? అట్లా ఏం లేదండి, టైం పడుతుంది కదా. ఏదైనా చేయాలనుకుంటే మనకి టైం పడుతుంది. చేయాలని అనుకుని చేయలేకపోతున్నారు. ఎస్, అంతే కదా. ఇప్పుడు బాబు గారు కూడా అంతే. ఎందుకంటే మీ ప్రతి మాట నేను గమనిస్తాను అనమాట, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడో ఏదో లోపం కనపడుతుంది. అంటే ఇప్పుడు బాబు గారు అంత కష్టపడుతున్నారు, మన వంతుగా మనం సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేయకుండా విమర్శిస్తూ, ఇబ్బందులు పెడుతూ, పర్సనల్ టాక్స్ మాట్లాడుతూ, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయకపోయినా నువ్వు సైలెంట్గా ఉండు, చేసే వాళ్ళని విమర్శించటము అదేమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అదేనా కారణం? అది ఇంకంతకు మించి అంటే ఏది ముందుకి పర్ఫెక్ట్గా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఫోరం రన్ చేయాలని అంటే 10 మంది ముందుకు వెళ్తే ఒకడు వెనక్కి లాగేవాడు ఉన్నారు, ఒకళ్ళు వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు. అవి కూడా అడ్డంకులు తొలగించుకొని ముందుకు వెళ్తున్నాము. అందుకనే ఇట్లా చాలా ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఫోరం రన్ చేయాలంటేనే మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బాబు గారు ఒక రాష్ట్రాన్ని రన్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఫోరం రన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారని చెప్పి కూడా విన్నాము. సరే, అది ఎంత అనేది పక్కన పెడదాం. మనం సొంత ఖర్చులతో ముందుకు వెళ్ళారు. ఏంటి రెడ్ డ్రెస్ ఉన్న సీక్రెట్ ఏంటి? లాస్ట్ టైం కూడా రెడీ అని మీరు చెప్పలేకపోయారు. ఒకవేళ నిజంగా పార్టీ మీద మీకు పిచ్చి అభిమానం ఉంది, ఎల్లో డ్రెస్ వేసుకొని తిరగచ్చు కదా. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా పార్టీకి సపోర్ట్ మాట్లాడతారు. ఎల్లో టీమ్ అని చెప్పి కూడా అన్నారు. అంటుపోయింది, అంత మించి ఎక్కువ వెళ్ళిపోయింది. ఈ రెడ్ డ్రెస్ ఏంటి? రెడ్ డ్రెస్ అన్న సీక్రెట్ ఏంటి? ఇప్పుడు నేను వచ్చి మా కెమెరామెన్ కూడా అడిగారు, ఏంటి ఆ సీక్రెట్? నథింగ్ అండి, నాకు నచ్చిన కలర్ అది, నాకు ఒక ఇష్టమైన కలర్. సింపుల్గా ఉండాలనేది నా ఆలోచన. ఒకటే డ్రెస్ ఎప్పుడు చూసినా అదే డ్రెస్. అదే ఇప్పుడు అంతా ఫ్యాషన్తో ఇప్పుడు ఎలా ఉండాలో చూసే ఉంటారు. అయినా కానీ మీరు ఎక్కడ ఇష్టమైన కలర్, అందుకనే అలా మెయింటైన్ చేస్తున్నాను. అంతకు మించి వేరేదే. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? గోయింగ్ ఆన్. బాధ్యత మరింత ఏమైనా పెరుగుతుందా మీ మీద తీసుకుని పోయే నిర్ణయాల్లో? ప్రెషర్ చాలా ఉందండి, బాధ్యత చాలా ఉంది, ప్రెషర్ చాలా ఉంది. అంటే లాస్ట్ అడిగేయకముందు ఇంకోలాగా ఉండేది, ఇప్పుడు అడిగేసాము, చాలా బాధ్యతలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 5 years మీరు ఏ నిర్ణయం తీసుకున్న పబ్లిక్ మీరు తెలుసు, ముందు అంతకుముందు మీకు తెలియదు. అప్పట్లో అవన్నీ చాలా ఇంపార్టెంట్. అప్పట్లో అవన్నీ ఆలోచించే వాళ్ళం కాదండి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. అంటే బాబు గారికి ఇబ్బంది రాకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్, మనం ఏ డిసిషన్ తీసుకున్నా. ప్లస్ జనాలు కామెంట్ చేయకుండా ఉండాలి. కామెంట్ అంటే అన్ని విధాలుగా డబ్బులు అనుకో, కష్టపడతా అనుకో, టీం మెంబర్స్ అనుకో, అందరిని కామెంట్ చేయకుండా అది చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి. చాలా ఇట్లాంటి సమయంలో ఫ్యామిలీ కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇబ్బంది ఏం లేదండి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఇబ్బంది ఏం లేదు. సిబిఎన్ ఫోరం టీం నుంచి ఉంటుంది కొంచెం. అంటే ఎవరైతే సపోర్ట్ ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అంటే ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో టీము వాళ్ళతోనే ముందుకు వెళ్తున్నామండి. ఎవరైతే సపోర్ట్ లేరో టీము వాళ్ళని పక్కకు పెట్టేశాము. ఎవరికైతే టైం ఇవ్వగలుగుతారో, ఎవరైతే కష్టపడగలుగుతారో, ఎవరైతే బ్యాక్ ఎండ్ అన్న వర్క్ చేయగలుగుతారో వాళ్ళతోనే ముందుకు వెళ్తున్నాం.
ఇప్పుడు నేను టైం ఇవ్వలేను, నేను బ్యాక్ ఎండ్ కూడా సపోర్ట్ చేయలేను, నేను ఎనర్జీ పెట్టలేను ఏది అని అంటే ఇంకా మనం కూడా ఎంటర్టైన్ చేయట్లేదండి. ఎందుకంటే మనం టైం పెడుతున్నాము, మన ఎనర్జీ, మన టైము, డబ్బు అన్నీ పెడుతున్నాము. అన్నీ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మీరు వచ్చి వర్క్ చేస్తున్నారు సిబిఎన్ ఫోరంలో, అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. అంటే అన్ని గంటలు పనిచేయమనట్లేదు, కొంత టైం మీకు ఎంత టైం అయితే అంత టైం, వీక్లీ అవరో లేకపోతే డైలీ అవరో లేకపోతే బ్యాక్ ఎండ్ వర్క్ చేయటమో ఏదో ఒకటి. ఏది లేకుండా నేను నా టీంలో ఉంటాను, నేను మొదటి నుంచి ఉన్నాను, ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. అట్లా ఏదైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నామో వాళ్ళతో ముందుకు వెళ్తున్నాము, యాజ్ ఎ టీమ్గా వెళ్తున్నాము. అది అధికారం రాకముందు ఎలా ఉంది, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు రకరకాలుగా అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు, వచ్చిన తర్వాత రకరకాల మార్పులు వస్తాయి. ఈ ప్రశ్న నా వ్యక్తిగతంగా అడుగుతున్నా. ఎట్లా అంటే అండి, అప్పుడేమో అంతా నువ్వే అన్నారు, ఇప్పుడు అంతా అందరం అంటున్నారు. అంతా నువ్వే నడిపి, నువ్వే ముందుండు, నువ్వే మీడియా ముందు ఉండాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే అందరు పెద్దవాళ్ళతో నువ్వే కోఆర్డినేట్ చేయాలి అని. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత అంతా ఇప్పుడు అందరం ఉండాలి. ఎలా తీసుకుంటున్నారు మీరు? నేను తప్పేం లేదండి, అది కాదు అందరిది. నేను అందరం ఉండాలని అంటున్నాను. కాకపోతే ఏంటంటే అన్నిట్లో అందరం ఉండాలి. ఇప్పుడు అన్నిట్లో అందరం ఉండాలి. ఇప్పుడు ఒక దాంట్లో అందరం ఉండాలంటే కుదరదు కదండి. పని చేసే దాంట్లో అందరం ఉండాలి, కష్టపడే దాంట్లో అందరం ఉండాలి, డబ్బు పెట్టే దాంట్లో అందరం ఉండాలి, అన్నిట్లో అందరం ఉండాలండి. అందరూ అన్నిట్లో అన్నప్పుడు ఎవరు ముందుకు రారండి. కానీ ఎక్కడైనా లీడర్ని కలవాలి, ఎక్కడైనా ఇదన్నప్పుడు ముందుకు వచ్చేస్తాం. అది ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయాలు అది కామన్ లేదు. కామన్ అంటే అండి, మనం రాజకీయం చేయట్లేదండి, మనం సర్వీస్ చేస్తున్నాము. కాబట్టి ఆ లైక్ మైండెడ్ రాజకీయ కోణంలో చూసేవాళ్ళు ఆ విధంగా ఉంటారు, సర్వీస్ చేసేవాళ్ళు ఈ కోణంలో చేస్తూ ఉంటారు. అందుకనే అండి ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తోనే ఎవరైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళు, ఇప్పుడు 1 year నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నాం కదా, వాళ్ళతోనే ముందుకు వెళ్తున్నాము. ఎవరైనా కామెంట్ చేయమనండి, అమర్ ఇది తప్పు చేశాడు, అమర్ టైం పెట్టలేదు, ఎనర్జీ పెట్టలేదు, డబ్బు పెట్టలేదు, లేకపోతే వెహికల్స్ ఏమి చేసేయలేదు, స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు వెహికల్స్ చేసేయలేదు, ఎవరికైనా మోసం చేసినాడు అని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు ఏం చెప్తారు? ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. ఎందుకంటే దానికి ఫైనాన్షియల్గా నాకు ఎంత ప్రెషర్ అయిందో, బర్డెన్ అయిందో, 1 year నేను ఎంత ఫైనాన్షియల్గా లాస్ అయినానో, ఫైనాన్షియల్గా నాకు ఎన్ని కమిట్మెంట్స్ ఎన్ని నాకు పడ్డాయో, నా మీద పడ్డాయో నాకు తెలుసు. స్టిల్ నేను సఫర్ అవుతున్నాను. నాకు ఇంకా దాంట్లోంచి కోలుకోవడానికి ఇంకా నేను కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఏం అడగలేదండి. కాబట్టి ఇంకా కొంచెం వచ్చినప్పుడు అన్ని వెతుక్కుంటావే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అందుకనే టైం తీసుకుంటున్నామండి. టీంని కూడా కొంచెం స్లోగా స్టడీగా అన్ని అబ్జర్వ్ చేసి, ఇప్పుడు టీంలోకి ఎంటర్ కావాలంటే ఎవరు పడితే వాళ్ళు రాలేరు. సర్వీస్ చేసేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కూడా అంత ఈజీగా ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉండదు. అంత క్లియర్గా సిస్టమ్ని, ఒక టర్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి సైన్ చేసిన తర్వాత ఒక ప్రాపర్గా ఒక వేలో వెళ్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు అంతా సిస్టమేటిక్ ఉంటుందండి. ఫోరం అంటే బాబు గారి గైడ్ లైన్స్ ప్రకారం అట్లా ఉంటుంది, అంత టైట్గా ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా, అమరావతిలో చూసినా, ఎక్కడ చూసినా సిబిఎన్ స్టిక్కర్లే కనపడుతున్నాయి. కొన్ని కార్లలోనైతే మీరు స్పెషల్గా డిజైన్ చేసి ఇచ్చారో లేకపోతే వాళ్ళు బయట నుంచి చేపిస్తున్నారో తెలియదు, కానీ నేను చాలా చోట్ల చూసాను. మీకు మధ్యలో కూడా ఫోటోలు కూడా పంపించాను నేను. కమింగ్ ఇయర్స్లో చాలా చూస్తారండి, ఇంకా చాలా చూస్తారు. అదొక కమింగ్ ఇయర్స్ బ్రాండ్ క్రియేట్ చేస్తారా? ఎల్లో అనేది ఇంకా చాలా చూస్తారు కమింగ్ ఇయర్స్లో. ఎల్లో మేము చేసేస్తాము కమింగ్ ఇయర్స్. చంద్రబాబు నాయుడు గారు కాకుండా మీకు బాగా ఇష్టమైన ఎమ్మెల్యే కాకుండా, చంద్రబాబు నాయుడు కాకుండా అంటే ఐ డోంట్ థింక్ సో. మీకు బాగా ఇష్టంగా వెహికల్ డిజైన్ చేసి ఇచ్చిన వ్యక్తి? చాలా మందికి చేసామండి, స్పెషల్ బెస్ట్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు మీ చేతిలో. మీకు బాగా ఇష్టంతో చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు శ్రీరామ్ గారితో మీకు బాగా బాండింగ్ ఉన్నది. శ్రీరామ్ అన్నకి బాగా ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు కూడా రీసెంట్గా డిఫెండర్ తీసుకున్నారు తను. సిద్ధార్థ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు చెరొక డిఫెండర్, అది కూడా నేనే డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు వర్క్షాప్లో 2 vehicles డిజైన్ చేస్తున్నాను. చాలా ప్యాషన్. ఏ సెలబ్రిటీ అయినా ఒక కారు కొన్నాడంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జెనెక్స్ సమర్. అంతగా ఆ బ్రాండ్ మీరు ఎక్స్పాండ్ చేశారు, అంతగా ఆ బ్రాండ్ని మీరు మార్కెట్లో తీసుకొని పోయారు. ఆల్ సెలబ్రిటీస్ ఫస్ట్ కార్ మీ దగ్గరికి రావాల్సిందే. ఎలా అనిపిస్తుంది సార్?
ఇన్ని సంవత్సరాల కష్టం ఇవన్నీ చూస్తుంటే వన్ డే మరో పక్క సోషల్ సర్వీసు, మరో పక్క మీ బ్రాండ్ మీరు విస్తరించుకుంటా వన్ డే ఈజీ అంత ఈజీ అనేది అంతా ఇంత ఈజీగా వచ్చారు బయటికి. వన్ డే కాదండి, ఇది ఆల్మోస్ట్ 20 years జర్నీ అండి. ఇది వన్ డే జర్నీ కాదు, స్లోగా ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ గ్రోత్ చేసుకుంటచ్చు. మూవీస్లో డిజైన్ చేయటము, పొలిటీషియన్స్కి డిజైన్ ఒకటేంటి ఇంకా సెలబ్రిటీస్ కానీ సినిమాల్లో ఏది ఉన్నా కానీ అది ఒక బ్రాండ్. అవునండి. అమర్ అనేది ఒక బ్రాండ్. ఏ వెహికల్ డిజైన్ చేయాలంటే మటుకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది వెళ్తుంది. పెద్ద ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పుకోవడం అనిపిస్తున్న మాట ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఏం లేదులేండి, అంటే అది సిచ్యువేషన్ బట్టి అదంతా అక్కడ. కొన్ని సర్వీసెస్ని ఉంటాయి, కొన్ని వచ్చినాయి ఉన్నాయి, కొన్ని పోయినాయి ఉన్నాయి, అన్ని విధాలుగా ఉంటాయిలేండి. బిజినెస్ అంటే అన్నీ ఉంటాయి కదండి, కష్టం నష్టం అన్నీ ఉంటాయి కదా. బిజినెస్ అంటే ఓన్లీ సుఖమే ఉండదు కదా. ఎవరు సార్ మీ గురువు ఎవరు ఇంత కూల్గా మాట్లాడటానికి? గురువు ఏం లేదండి, మా డాడీ కూడా సైలెంట్గా ఉంటాడు, నేను సైలెంట్గా ఉంటాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామా. ఇంతమంది సర్కిల్ ఉంది, ఎక్కడేం మాట్లాడరు, ఎవరు తెలుసు అని కూడా చెప్పరు కనీసం. ఎవరో ఒకరు ఉంటారు కదా రోల్ మోడల్ చాలా మంది స్థాయికి రావడానికి. చాలా మంది ఉన్నారు. T5 MD రవి గారు ఉన్నారు, అట్లా శ్రీరామ్ గారు ఉన్నారు, పైటల్ శ్రీరామ్ గారు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారండి. కష్టపడి పైకి వచ్చి స్టెప్ ఎక్కుంటారు చాలా మంది ఉన్నారండి. అలా ఒక్కళ్ళనే ఏం లేదండి. అట్లా హరీష్ బాలయ్య గారు ఉన్నారు, వెంకట్ చాలా మంది ఉన్నారు. అట్లనే ఇన్స్పైరింగ్ తీసుకోవాలనుకుంటే అట్లా వాళ్ళు కష్టపడిన విధానము, వాళ్ళు ఎలక్షన్స్లో కానీ దాని ముందు కానీ తర్వాత వాళ్ళు కష్టపడిన విధానం చాలా ఉంది. వైసీపీలో ఎవరు ఇష్టం లేదా? అట్లా ఏం లేదండి, ఇష్టం లేదు అని అంటే ఇంకా సరే వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి కొన్ని రకరకాలుగా. అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఆ టవల్ వేసుకున్నప్పుడు వాళ్ళు అలా టర్న్ అయిపోతారు అంతే. ఫైనల్గా మీకు ఇంతగా సపోర్ట్ చేసిన మీ వెనకుండి ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్తారు? మరింత బాధ్యత మీ మీద పెరగబోతుంది, మరిన్ని స్టెప్పులు మీరు తీసుకోబోతున్నారు. ఇప్పటికి మీ వెనకుండి మీకు సపోర్ట్గా మీతో పాటు నడుస్తున్న వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే మనం ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే బాబు గారు రావాలనుకున్నామో, బాబు గారు వచ్చారు, బాబు గారు చేస్తున్నారు. బాబు గారికి మరింతగా మనం వెనకలో ఉండి సపోర్ట్ చేయాలనేది నా ముఖ్య ఆలోచన. ఇంకా పార్టీ ప్రజలకు ఇంకా కమింగ్ 2047 వరకు భాగస్వాములయ్యి, నేను మీరు అందరూ భాగస్వాములయ్యి అందరం 2047కి ఏదైతే ఉందో ఆ రోజు సెలబ్రేషన్స్కి 2047 సెలబ్రేషన్స్ అందరం ఉండాలి అనేది నా ముఖ్య ఆలోచన. దాంతోనే నా చేతనైన సహాయం నేను చేస్తాను, మీరు మీ చేతనైన సహాయం, కలిసి అందరం వెళ్దామండి, కలిసి ట్రావెల్ చేద్దాము, సపోర్ట్ చేద్దాము, గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాము. ఒక వెబ్సైట్ ఏమైనా ఉందా మీది? నేను CBN ఫోరం. సో మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేని వాళ్ళు మీ వెబ్సైట్ని ఎలా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. నేను వెబ్సైట్ అన్ని ఫోన్లు వెతకడం తీసుకోవడం కూడా కష్టం కాదు. CBN ఫోరం ఉందండి, వెబ్సైట్ ఉంది. మళ్ళీ ఒకసారి మాకేమైనా చెప్పగలరా? చాలా మందికి అడుగుతున్నారు. అది CBN ఫోరం ఉందండి. లేదంటే నా నెంబర్ 8686000001కి వాట్సాప్ మెసేజ్ చేసినా సరిపోతుంది. వీ కెన్ కాంటాక్ట్, వీ కెన్ టచ్లో ఉండొచ్చు మనం. రోజుకో కొంతసార్లు అనుకుంటారా 2 months బ్యాక్ 3 months బ్యాక్ బాబు గారు అధికారంలో రావాలి ఒక జపన్ లాగా మీరు అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం. థ్యాంక్స్. సో ఎప్పుడు పిలిచిన ఇంటర్వ్యూకి వస్తున్నారు, కానీ కొంచెం ఈసారి కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. సో మీ దగ్గర నుంచి సరైన ఆన్సర్ వచ్చిందని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.